కుంకుమల నువ్వే చిరగా ప్రియా. చందు 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 చెప్పు. అరే నా గర్ల్ ఫ్రెండ్ వాట్సాప్లో మెసేజ్ చేసిందిరా. నన్ను ఏం చేయమంట? ఆయన వర్క్లో ఉండి చదవలేదు, చూసేలోపే డిలీట్ చేస్తుంది. ఏదన్నా టిప్ ఉంటే చెప్పురా, ఎలా చూడాలో. సరదా నీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకో, అక్కడ నోటిఫికేషన్ హిస్టరీ అని సెర్చ్ చెయ్యి. తర్వాత నోటిఫికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకొని దాన్ని అక్కడ ఆన్ చేసుకో. సో నెక్స్ట్ టైం నుంచి నీకు ఎవరైనా మెసేజ్ చేస్తే ఆ నోటిఫికేషన్ వాళ్ళు డిలీట్ చేసినా కూడా నీకు అక్కడ రీసెంట్గా ఏమేమి నోటిఫికేషన్ వచ్చినాయో అక్కడ కనపడతాయి. అర్థమైందిగా? ఇంకోసారి ఏమో గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసినప్పుడు కరెక్ట్గా చూసుకో. ఏదో వర్క్లు గిరికలని నెగ్లెక్ట్ చేయమాక. సర్లేబో నన్ను నా పాట అనుకొని. పర్లేదు నాన్న. కుంకుమద అరే ఏంటో ఫ్యూచర్ భలే ఉంది. నా ఫోన్లో కూడా వస్తుంది. రాదన్నా, ఇది ఆండ్రాయిడ్ ఫోన్, నాది ఐఫోన్ 14 Pro Max. నీ దాంట్లో రాదు. రాదా? రా తొందర కూడా ఐఫోన్ కొనమాక. నా దగ్గర కూడా అది ఐఫోన్ లేదు, ఆండ్రాయిడ్ ఫోనే. ఆండ్రాయిడ్ ఫోన్లోనే ఒక యాప్లో ఆ ఫీచర్ ఉంది. ఎలా రాదు? ఏం లేదన్నా, ప్లే స్టోర్లో డైనమిక్ స్పాట్ అనే యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నీకు డైనమిక్ స్పాట్లో ఏమేమి యాప్ల గురించి రావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పాటిఫై సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అవన్నీ యాక్సెస్ ఇవ్వాలి. ఇక్కడ మీకు టాప్ రైట్ కార్నర్లో ఒక ప్లే బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసేయాలి. అంతే, చూసారు కదా అక్కడ పైన డైనమిక్ స్పాట్ అయితే వచ్చేసింది మనకి. అది ఇట్లా ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొనుక్కునే బదులు 5 MB యాప్ డౌన్లోడ్ చేసుకుని దీంతో హ్యాపీగా ఉండొచ్చు. నాకు తెలుసులేరా నాయన. గాయస్, మీరు లెటర్ రాలి అండ్ మీ దగ్గర టైం లేదా? సో ఇప్పుడు నేను చెప్పే టిప్ని అయితే ఫాలో అవ్వండి. సో మీరు గూగుల్లోకి వెళ్ళగానే rytr.me అని సెర్చ్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే అక్కడ టైప్ ఫర్ మీ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు అకౌంట్ని అయితే లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన వెంటనే మీకు ఏ లాంగ్వేజ్లో లెటర్ కావాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఫార్మల్ కావాలంటే మీరు ఫార్మల్ లెటర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అక్కడ మీరు ఈమెయిల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు అక్కడ రీజన్ టైప్ చేయాలి. సో నేనైతే సిక్ లీవ్ ఫర్ 2 days అని అయితే టైప్ చేస్తున్నాను. సో నాకు 2 daysకి సిక్ లీవ్ కావాలి. అండ్ అక్కడ రైట్ ఫర్ మీ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి 2 letters అయితే ఇస్తాడు. సో అక్కడ మీకు నచ్చిన దాంట్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఈ విధంగా కాపీ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంద్రా ఈ స్పామ్ మెసేజ్లు తెగ వచ్చేస్తున్నాయి. ఎట్లా పలు ఇట్లా నాకేం అర్థం కావట్లేదు. మీరు కూడా ఈ స్పామ్ మెసేజ్ నుంచి బిస్కెట్ పోయారా? వీటి నుంచి ఒక పరిష్కారాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. మీరు కనుక ఎయిర్టెల్ యూజర్ అయి ఉంటే కనుక ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. తర్వాత మీ కరెంట్ ప్యాక్ పైన క్లిక్ చేసి కింద స్క్రోల్ చేసి మోర్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు D&D అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దాని తర్వాత అక్కడ D&D మేనేజ్ అని ఉంటుంది, మేనేజ్ పైన క్లిక్ చేయండి. అక్కడ కింద మీరు ఏ స్పామ్ మెసేజ్లు అయితే ఆపాలనుకుంటున్నారో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద సబ్మిట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా స్పామ్ మెసేజ్లు అయితే ఆగిపోతాయి అనమాట. సో ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. 1001, 1002, ఇదే 1003, 1004, ఉండరా ఏంట్రా? ఎందుకు గుస్తవుతున్నావు? లేకపోతే ఏంట్రా? దాని నుంచి గంట నుంచి లెక్కేస్తున్నాను, స్పామ్ మెసేజ్ అన్ని డిలీట్ చేస్తున్నాను. అంత కష్టపడట్లేదు కానీ నేను టిప్ చెప్తాను. నువ్వు కనుక నార్మల్ ఈమెయిల్ యాప్లోకి వెళ్ళి డిలీట్ చేయాలనుకున్నావు, ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ రావాలి, ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ రావాలి. కానీ అదే నువ్వు క్రోమ్లోకి వెళ్ళిపోయి అక్కడ నువ్వు డెస్క్టాప్ సెట్టింగ్ ఓపెన్ చేసుకున్నావు అనుకో, ఇక్కడ నువ్వు మోర్ పిన్ క్లిక్ చేసి స్పామ్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ నీకు డిలీట్ ఆల్ స్పామ్ మెసేజెస్ నవ్వు అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఓకే కొట్టేసాం అనుకో, మొత్తం స్పామ్ మెసేజ్ అన్ని డిలీట్ అయిపోతాయి. అర్థమైందా? నాకు ముందే తెలుసు దీని సంగతి. చూసారా ఫ్రెండ్స్, వీటి డబుల్ యాక్షన్ పోలే అని చెప్తుంటే నన్ను వెళ్ళమంటుంది. మనకు తెలుసులే, నాకు తెలుసు. ఇంకోసారి అడుగుతాగా, అప్పుడు చెప్తే నీ సంగతి. మనకు తెలీదా? అన్ని తెలుసు మనకి. హలో, ఎవరు? రే, నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులని నేను కొట్టేశాను రా. ఏం పీక్కుంటావు పీకున్నా కొడక. హలో హలో, ఎవరు? నీ డబ్బులు కొట్టేసింది నేనేనా? చందు ఇట్లా నాకు ఎవడో ఫోన్ చేసి నీ డబ్బులు కొట్టేసిందని చెప్తున్నారా? అయితే ఆడే కొట్టేస్తుంటాడు. ఆడెవడో నాకు ఎవడో ఎలా తెలుసుకోరా? ట్రూ కలర్ ఇచ్చేచ్చు కదా, ఆ మాత్రం కూడా తెలీదా?
చెక్ చేశాను. ఈ డబ్బులు కొట్టేసింది నేనే అని వస్తుంది పేరు. అయితే డెఫినెట్గా వాడే. ఫోన్పే ఉంది దగ్గర, వాడి నెంబర్ కాపీ చేసుకొని ఫోన్పేలో యాడ్ చేయి. ఇప్పుడు ఏమొచ్చింది పేరు అక్కడ? చందు. మన అన్న మన కొలీగ్ చందు ఉందా, అన్న నీకు ప్రాంక్ చేస్తున్నాడు. ఓకేనా? చందు, ఒకవేళ వాడికి ఫోన్ పే లేకపోతే? వాడు ఫోన్పే లేకపోతే ఏంటని తూరు పెట్టు. ఇటు ఒకసారి మీరు అన్నం పెట్టు. శాలరీ ఏమో కరెక్ట్ ఇయ్యరు. ఓకే, నాకు పడుతుంది. తలనొప్పి వస్తే పడుకో. మాకు తెలుసులే, కానీ ఈరోజు కుదరదు. ఎందుకో? రేపు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. అయితే వాడికి 12 స్టేటస్ పెట్టలేదు అనుకో, ఇంకంతే రేపు నా పని. షెడ్యూల్ పెట్టుకోవచ్చు నా స్టేటస్ని. ఇదేమో యూట్యూబా షెడ్యూల్ పెట్టుకోవడానికి? వాట్సాప్లో కూడా స్టేటస్ షెడ్యూల్ పెట్టుకోవచ్చు. నీకు తెలుసా విషయం? వాట్సాప్లో ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకో. తర్వాత అక్కడ నువ్వు ఏ వాట్సాప్ వాడుతున్నావు దాన్ని సెలెక్ట్ చేసుకో. తర్వాత పైన షెడ్యూల్ స్టేటస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయి. అది కొన్ని పర్మిషన్ అడుగుతుంది, అది పర్మిషన్ ఇచ్చేయి. తర్వాత నువ్వు ఫోటో పెట్టుకుని ఫోటో లేకపోతే వీడియోని సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ నువ్వు డేట్ అండ్ టైమ్ని సెలెక్ట్ చేయి. అక్కడ ఓకే క్లిక్ చేయి. తర్వాత కింద స్క్రోల్ చేసిన షెడ్యూల్ అని ఉంటుంది, దానిపైన షెడ్యూల్ కొట్టు. అంతే, ఇక్కడ నీకు షెడ్యూల్ అయిపోతుంది. ఓకేనా? ఇట్లా షెడ్యూల్ పెట్టేసుకొని హ్యాపీగా నిద్రపో. మాకు తెలుసులేరా, చెప్పొచ్చావు. ఏంటిది బ్లాక్ అండ్ వైట్? అరే చందు, ఏంట్రా ఇది బ్లాక్ అండ్ వైట్ లో వస్తుంది? ఏమో, నేను ఐఫోన్ వాడండి, నా తెలియదు. అరే ఏంట్రా అన్ని తెలుసుకుంటావు, చూడరా ఒకసారి. A few moments ago. ఐఫోన్ కొన్నాను, ఒకసారి ఈరోజు సూచిస్తాను. కావాలా? వారా, అంత కావాలనుకుంటే నీ సొంత డబ్బులతో కొనుక్కొని అప్పుడు వాడుకో. ఏదో ఆస్తి అడిగినట్టు చేస్తావు ఏంటన్నా? వారా. నాకే ఐఫోన్ ఇవ్వడంటాడా? ఇప్పుడు చెప్తా ఉండు. సెట్టింగ్స్లోకి పోయి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ షార్ట్ కట్స్లోకి పోయి కలర్ ఫిల్టర్ని ఎనేబుల్ చేసుకొని పవర్ బటన్ని 3 సార్లు క్లిక్ చేస్తే మొత్తం బ్లాక్ అండ్ వైట్లోకి అయిపోద్ది. ఇప్పుడు పిచ్చ కన్ఫ్యూజన్లో ఉంటాడు. నీకు అని తెలుసు అంటూ నీకు తెలియదా? తెలియదురా, చెప్పురా ఎలాగో. ఇప్పుడు ఏం లేదన్నా, పవర్ బటన్ని 3 సార్లు ట్యాప్ చేసినావు అనుకో, అంతే అయిపోయా, సింపుల్.